హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ చికెన్ కర్రీ అనమాట స్పెషల్. సో నా స్టైల్లో ఎలా చేస్తానో సింపుల్గా అయిపోతుంది. జస్ట్ మీకు ఒక 30 మినిట్స్లో చికెన్ అయిపోతుంది. ఒక 2 స్టెప్స్ అంతే. ఇంకా ఫస్ట్ అయితే ఇందులో ఆయిల్ పోసుకొని చికెన్ అయితే వేసుకోవాలా, కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట. అంతలోపల మనం పేస్ట్ చేసుకునేద్దాం. దీంట్లో ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, అల్లం, గార్లిక్, సాల్ట్ కొద్దిగా. ఇలాంటి రెసిపీస్ కావాలంటే కామెంట్ చేసేయండి, నేనైతే తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఉప్పు, పసుపు కొంచెం వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు. అండ్ ఈ చికెన్ బాయిల్ అయ్యే లోపల మీరైతే నా ఛానల్కి వెళ్ళేసి నా వీడియోస్ అన్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఒక 5 మినిట్స్ మనం క్లోజ్ చేసి పెట్టేస్తే ఇంకా ఫ్రై అయిపోతుంది. కాసేపు కలుపుకొని ఇంకా మనమైతే చికెన్ సపరేట్గా చేసేసి అందులోనూ ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆవాలు అండ్ కరేపాకు ఆల్రెడీ పేస్ట్ చేసుకొని పెట్టుకునింది దాంట్లో వేసేసి మంచిగా ఫ్రై చేయాలి. అది కూడా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. తర్వాత దాంట్లోనే కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, జస్ట్ ఈ 3 మసాలా వేసుకుంటే చాలు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. చికెన్ అయితే వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలా. 5 మినిట్స్ తర్వాత టేస్ట్ చూసుకొని మనకి ఏదైనా సరిపోకపోతే అప్పుడు వేసి ఒక గ్లాస్ వాటర్ పోస్తే అయిపోతుంది. బాయిల్ చేయాలి, ఒక 10 మినిట్స్ అలా బాయిల్ చేస్తే చికెన్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసేసి కామెంట్ చేసేయండి. అంతే, మినీ బ్లాగ్. బాయ్ బాయ్.